Hi viewers, welcome to Telugu Job Portal. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCL ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఏపీ తెలంగాణ చెందిన వారు అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేయడానికి November 24 ఈవినింగ్ 4 PM వరకు అవకాశం ఉంది. అదే వేకెన్సీస్ ఇందులో మనకి స్టైపెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ డిప్లొమా హోల్డర్ సంబంధించిన వేకెన్సీస్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత సైన్స్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్ 176 వేకెన్సీస్. మళ్ళీ కేటగిరీ వారీగా అంటే SC, ST, OBC, EWS, అన్రిజర్వ్డ్ ప్రతి కేటగిరీలో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ విడిగా ఎడ్యుకేషన్ వాళ్ళ డిసిప్లిన్ వారీగా పోస్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ అసిస్టెంట్ సంబంధించిన కేటగిరీలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 206 అంటే మిగతా పోస్టులు కలుపుకొని ఈ వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో కొన్ని పోస్టులు మనకి ఈ లీడింగ్ ఫైర్ మ్యాన్ వీళ్ళకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ అవసరం. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే పోస్ట్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా ఏజ్ లిమిట్స్. డిఫరెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ బట్టి 18 to 25 తర్వాత 18 to 35 ఈ విధంగా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్టులకి 18 to 30, కొన్ని పోస్టులకి 21 to 28, 18 to 40, 18 to 32, తర్వాత 18 to 27 ఇవి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. తర్వాత గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం అందరికీ ఏజ్ రిలాక్సేషన్ ఎలాగో అప్లై అవుతుంది. ఇక శాలరీస్ కూడా మనకి 35,000, 25,000, 20,000 ఈ రేంజ్లో శాలరీ అనేది ఇవ్వడం జరిగింది. సో కొన్ని పోస్టులకి అయితే ముందుగా ట్రైనింగ్ ఉంటుంది, స్టైపెండ్ ఇస్తారు. ఫస్ట్ ఇయర్ 16,000, సెకండ్ ఇయర్ 18,000. వన్స్ ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి జాబ్లో తీసుకుంటున్నప్పుడు 35,000 వరకు శాలరీ వస్తుంది. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, వాటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, తర్వాత ఏజ్ కేటగిరీ, మీ కేటగిరీ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒకసారి పూర్తి సమాచారం మీరు చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఏజ్ రిలాక్సేషన్ అంటే పోస్ట్ క్వాలిఫికేషన్ ఇచ్చిన ఏజే కాకుండా SC, ST వారికి 5 years అప్రైజ్ లిమిట్ అప్లై అవుతుంది. OBC నాన్ క్రిమినల్ అయితే వారికి 3 years. తర్వాత PWBD ఇందులో మళ్ళీ కేటగిరీ వారీగా ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. తర్వాత వీడియోస్ కానీ లేకపోతే డివోర్స్ ఉమెన్ జ్యుడిషియల్ సపరేటెడ్ ఆ కేటగిరీ చెందిన వారు అంటే వారు కూడా ఈ ఏజ్ రిలాక్సేషన్ ఫెసిలిటీని యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో అవి చూసే కంటే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్. నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 11లో మనకి ఏ పోస్ట్ సంబంధించిన కేటగిరీస్కి ఫర్ ఎగ్జాంపుల్ మనకి అసిస్టెంట్ సంబంధించిన కేటగిరీ స్టెనో. సో వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి ఆర్ట్స్ సైన్సెస్ సింపుల్గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఎటువంటి డిగ్రీస్ ఉంటే ఎటువంటి సబ్జెక్ట్ డిసిప్లిన్స్ యాక్సెప్ట్ చేస్తారో పూర్తి సమాచారం ఇచ్చారు ఇందులో. సో మీరు చదువుకున్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి అసిస్టెంట్ గ్రేడ్ సంబంధించిన పోస్ట్ తీసుకుంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఆర్ట్స్లో మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎకనామిక్స్, సోషాలజీ, జియోగ్రఫీ వంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. తర్వాత లిటరేచర్ ఉంది, సోషల్ సైన్సెస్, డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీను. తర్వాత డిగ్రీ సంబంధించిన పోస్ట్ కూడా మనకంటే బీకామ్ కానీ BBA, బీకామ్. సో ఇటువంటి క్వాలిఫికేషన్. తర్వాత సైన్స్లో మళ్ళీ డిఫరెంట్ డిసిప్లిన్స్ ఇవన్నీ ఇచ్చారు. మీరు చదివిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇందులో మ్యాచ్ అవుతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 11 ఇది. తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు. సో ఇందులో మనకి ముందుగా ఈ కేటగిరీ 1లో స్టైపెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ డిప్లొమా హోల్డర్ సంబంధించిన వేకెన్సీ ఇవన్నీ ఎవరైతే డిప్లొమాలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుంటారో వారికి అవకాశం ఉంది. సో మీరు 10th క్లాస్ తర్వాత 3 years డిప్లొమా కంప్లీట్ చేసిన వారు, అదేవిధంగా లేటరల్ ఎంట్రీ అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఒక 2 years డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసిన వారికి అవకాశం ఉంది. తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ B అందరికీ ఇది కూడా డిప్లొమా సంబంధించిన వాళ్ళే. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇవి వేకెన్సీస్. ఈ డిసిప్లిన్లో మీరు డిప్లొమా కంప్లీట్ చేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ సంబంధించిన వేకెన్సీస్ ఇందులో మనకి బ్యాచిలర్స్ డిగ్రీ సైన్స్, కామర్స్, ఆర్ట్స్, తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించిన కాంబినేషన్ కానీ, తర్వాత ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ అంటే మీరు ఏ సబ్జెక్ట్లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసినా ఈ స్టెనో పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్టెనో పోస్టులకి ఈ టైపింగ్ అనేది ఎలాగో స్కిల్ టెస్ట్ కింద ఉంటుంది. తర్వాత సో మిగతా ఈ అసిస్టెంట్ సంబంధించిన పోస్టులకి అయితే టైప్ రైటింగ్ ఒక 30 words per minute బేసిక్ టైపింగ్ ఇది మనకి మీరు టైప్ చేయవలసి ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఉంటుంది ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత సర్టిఫికేషన్ కోర్స్ అంటే ఒక మినిమం 6 months డ్యూరేషన్ ఉన్న సర్టిఫికేషన్ కోర్స్ అడిగారు. MS ఆఫీస్ ముఖ్యంగా ఈ డెస్క్టాప్ అప్లికేషన్ సంబంధించి
అంటే వర్డ్, ఎక్సెల్, యాక్సెస్, పవర్ పాయింట్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఫిజిక్స్, బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీ. అంటే మెయిన్ ఈ ప్రిన్సిపల్ సబ్జెక్ట్ కింద ఎవరైతే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చదువుంటారో వారికి కూడా పోస్ట్ ఉన్నాయి. తర్వాత ఈ సబ్సిడరీ సబ్జెక్ట్స్ కింద ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ కానీ లేదా స్టాట్స్, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ ఈ సబ్జెక్ట్ చదివిన వారికి కూడా అవకాశం ఉంది. మీరు ఒకసారి ఆ పేజ్ నెంబర్ 11లో ఉన్న డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సబ్జెక్ట్స్ అన్ని పూర్తి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. సో ముందుగా మనం ఏ విధంగా సెలక్షన్ ఉంటుందంటే ఎగ్జామినేషన్ ప్రాసెస్. ఎగ్జామినేషన్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. అది ఓఎంఆర్ షీట్ లేదా కంప్యూటర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. పాస్ అయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత కొన్ని పోస్టులకు ఏమైతే స్కిల్ టెస్ట్ ఉంటుందో ఆ స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. 2 hours టైం ఇస్తారు. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక సిలబస్ పోస్ట్ వారీగా ఇన్ఫర్మేషన్ ఇది. ముందుగా డిప్లొమా హోల్డర్ సంబంధించిన ఎగ్జామినేషన్ వివరాలు. సో వీళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ నుంచి ఒక 10 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్, యాప్ట్యూడ్ 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇంగ్లీష్ మాత్రం 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది. అది పార్ట్ 1 పేపర్. తర్వాత పార్ట్ 2 ఏంటంటే 70 మార్క్స్కి రెలెవెంట్ డిసిప్లిన్ ఏమైతే చదువుకున్నారు ఎడ్యుకేషన్లో ఆ సబ్జెక్ట్ నుంచి 70. అదే డిప్లొమా సంబంధించిన లెవెల్లో ఉంటుంది. తర్వాత సైన్స్ గ్రాడ్యుయేట్స్ వీరు కూడా ఇంగ్లీష్, ఈ జనరల్ అవేర్నెస్, యాప్ట్యూడ్ అనేది కామన్గా ఉంటుంది. ఒక 70 వచ్చి సేమ్ బీఎస్సీ రెలెవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. తర్వాత ఈ ఎగ్జామ్ డేట్స్, తర్వాత టైం, వెన్యూ పూర్తి సమాచారం మనకి అడ్మిట్ కార్డులో ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ npslcareers.co.in. ఈ వెబ్సైట్లో మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. పూర్తి వివరాలు కూడా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్డేట్స్ అనుకుని వెబ్సైట్లో మీరు చెక్ చేస్తూ ఉండండి. తర్వాత మార్కులు ఏ విధంగా ఇస్తారు. కరెక్ట్ ఆన్సర్ పెడితే 1 మార్క్ ఉంటుంది. మీరు రాంగ్ పెడితే 1/4 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. తర్వాత మినిమం మార్క్స్. జనరల్ అంటే మనకి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ 40% మార్క్స్. మిగతా వారందరూ కూడా మినిమం 30% మార్క్స్ అని మీరు స్కోర్ చేయాలి. అంటే వేకెన్సీ సంబంధం లేకుండా ఈ మార్క్స్ ఉంటేనే మీకు ఫర్దర్గా అదర్ స్టేజెస్కి మిమ్మల్ని అలౌ చేస్తారు. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. మనకి రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, వాటి యొక్క డైమెన్షన్స్, తర్వాత సిగ్నేచర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఈ సైజ్తోనే మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది డాక్యుమెంట్స్ అన్ని కూడా. తర్వాత ఈ ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఏజ్ లిమిట్ కానీ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చి 24th November 2020 అంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇది. ఆ లాస్ట్ డేట్కి మీరు చెక్ చేసుకోవాలి మీ ఏజ్ మొత్తం అన్నీను. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వస్తున్నారో వారికి ఫస్ట్ టైం మనకి ఇంటర్వ్యూకి వచ్చేవారికి ఆ రైలు కానీ బస్ ఫేర్ మీకు ప్రొవైడ్ చేస్తారో వాళ్ళే మీరు ఒరిజినల్ టికెట్స్ చూపిస్తే కనుక. ఇది ఫ్రెండ్స్ ఎన్పిసిఎల్ సంబంధించిన స్టైపెండరీ ట్రైనీ, స్టెనో, డిప్లొమా హోల్డర్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ను తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వెంటనే అప్డేట్ రావాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి.